నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. లింగవరం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన వెనగండ్ల రాము. ఎన్నికల్లో కొడాలి నాని గెలుపు కాదు, కనీసం డిపాజిట్లు కూడా రావన్న రాము. గుడివాడ రూరల్ మరియు పట్టణ పరిధిలోని డ్వాక్రా మహిళలకు 4వ విడత ఆసరా చెక్కులు అందించిన ఎమ్మెల్యే కొడాలి నాని. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాము అనుకుంటే మరోసారి ప్రజలు జగనన్నకు ఓటేయాలని కోరిన కొడాలి నాని. మోటూరు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో జనసేన టీడీపీ కార్యకర్తలు అదుపులోకి తీసుకోవడం దారుణం. పోలీసులు అనలేకపోతే ఈ వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు లేవన్న జనసేన నేత పాలంకి సారథి. ఎన్నికల్లో కొడాలి నాని గెలుపు కాదు, కనీసం డిపాజిట్లు కూడా రావని గుడివాడ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామంలో టీడీపీ మరియు జనసేన నేతలు పర్యటించారు. ఏ గ్రామానికి వెళ్లినా తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాము అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించడం జరుగుతుందని, తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా నియోజకవర్గానికి సేవలు అందిస్తానని రాము తెలిపారు. గాడి తప్పిన గుడివాడ వ్యవస్థను సరిచేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తానని రాము ప్రజలకు హామీ ఇచ్చారు. గుడివాడలో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రజలు ముందుకు వస్తే నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన నిధులు తీసుకొచ్చేందుకు తాను ముందు ఉంటానని రాము తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పెనమనేని బాబ్జీ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్, టీడీపీ రూరల్ పార్టీ అధ్యక్షులు వాసే మురళి మరియు జనసేన టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈరోజు వలివర్తిపాడులో పర్యటించడం జరుగుతుంది. ఈరోజు అఖండమైన స్వాగతంగా ఘన స్వాగతం కల్పిస్తుంది. ఒక్కసారి వెనక్కి తిప్పి చూసినా కానీ మీకు అంతా ఎక్కడ చూసినా కానీ మొత్తం ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఎవరింటి దగ్గర వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అందరూ కలిసి నడుస్తూ ఉన్నారు ఊరంతా. సో ఇంత ఘనమైన స్వాగతం ఇక్కడ లభించడం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు పైగా తెలుగుదేశంలో కొత్తగా ఒక ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది. ఈసారి మా గ్రామంలో ఎక్కువ మెజార్టీ తెస్తామంటే మా గ్రామంలో ఎక్కువ మెజార్టీ తెస్తామని చెప్పేసి ప్రతి వాళ్ళు ఛాలెంజ్లు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది తెలుగుదేశం పార్టీకి. ఇక అందరూ గుర్తించారు. ఎక్కడ మెజారిటీ గెలుస్తున్నమాట నుంచి డిపాజిట్లు కూడా తగ్గే పరిస్థితి లేదు నానికి. అది క్లియర్గా అందరికి అర్థమైపోతూ ఉంది. సో ప్రతిరోజు ఏ గ్రామం వెళ్ళినా కానీ రోజుకి మాకు ఇక్కడ ఆదరణ ఎంతో పెరుగుతూ ఉంది. వాళ్ళ బాధలు చెప్తా ఉన్నారు. వాళ్ళు అన్ని రకాల సమస్యలు నేను, రావి గారు, తెలుగుదేశం నాయకులందరం కలిపి మేము అలాగే జనసేన నాయకులతోటి మొత్తం అందరం కలిపి మొత్తం అంతా ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకుంటానికి పర్యటన జరుగుతుంది. ఈ నియోజకవర్గం ఎలా ఉంది, ఎవరెవరు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది మాకు స్పష్టంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించే దిశగా నేను ఉంటానని చెప్పేసి, ఈ సమస్యల గురించి ఎప్పుడు ఎవరు అడిగినా కానీ మీకు సరైన సమాధానం దొరికేలాగా ఒక వ్యవస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రజలందరికీ మాటిస్తున్నాను. ఈ గుడివాడ అభివృద్ధిలో రండి, పాలు పంచుకోండి. ప్రతి ఒక్కరూ ప్రజలందరూ ముందుకొచ్చి ఈ ఘనమైన విజయం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అందజేసి చంద్రబాబు గారి దగ్గర నుంచి అద్భుతమైన మనకు పథకాలు కానీ లేదు మనకు కావలసిన సదుపాయాలు కానీ రకరకాల ఫండ్స్ కానీ అన్నీ తెచ్చుకుందామని చెప్పేసి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. ఈ రోజున భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో ఇంటింటికి తిరిగే భాగంలో ఇవాళ వలివర్తిపాడు గ్రామం
జరుగుతూ ఉంది. ఇవాళ వెనగళ్ల రాము గారు వలివర్తాడు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ రాబోయే రోజుల్లో మనకి జరగాల్సిన మంచి ఏంటి, చంద్రబాబు గారు రావాల్సిన ఆవశ్యకత ఏముంది అని చెప్పి, ఎందుకు బాబు గారు మనకు రావాలి, బాబు గారు వాళ్ళ ఉపయోగాలు ఏంటి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా, భవిష్యత్తులో ఏదైతే వాళ్ళ పిల్లలు ఉన్నారో వీళ్ళందరూ భావితరాల వాళ్ళకి భవిష్యత్తు బాగుండాలన్నా కూడా చంద్రబాబు గారు రావాలి. ఈ రాష్ట్రం ఈ 5 ఏళ్లలో చాలా వరకు వెనక్కి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా కూడా డెవలప్మెంట్ ఏమీ లేదు. అంతా కూడా సంక్షేమం తప్పించి వేరే ఏమీ కూడా పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. దీన్ని అన్నిటి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ పల్లెలో తిరిగినట్టయితే విపరీతమైన వాళ్ళ దగ్గర నుంచి కనపడతా ఉంది రెస్పాన్స్ ఏదైతే ఉందో. చంద్రబాబు గారు రావాలి, రాము గారు గెలవాలి అనే ఒక ఆతృత కూడా ఈ పల్లెలో చూస్తున్నా కూడా, ఎక్కడ చూస్తున్నా కూడా రాబోయే రోజుల్లో మన కోసం కాకపోయినా, వాళ్ళ కోసం కాకపోయినా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమైనా, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా, వాళ్ళ స్థితిగతులు మెరుగుపడాలన్నా, మనం ఏదైతే జీవన విధానం మెరుగుపడాలి అంటే ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, విద్య వైద్యం ఏదైతే ఉందో ఆ రెండూ కూడా సమపాల్లో ఒక రకంగా నడిచి అన్నిటినీ కూడా మనం ముందుకు తీసుకురాగలిగితేనే ఇవాళ జరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా పారిశ్రామిక అభివృద్ధి జరగట్లా. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు పెరుగుతాయి, ఉద్యోగాల కల్పన వస్తుంది, ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఇవాళ మనం డిగ్రీలు చదువుకొని బయటికి వెళ్ళి పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ మనం ఉద్యోగాల కోసం వాళ్ళ దగ్గర మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు. అదే మన ఆంధ్రప్రదేశ్లో, మన రాష్ట్రంలో, మన చుట్టుపక్కల ఏదైతే అమరావతి కూడా గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఏదైతే రాజధాని కూడా బ్రహ్మాండమైన రాజధానిని, సింగపూర్ని తలపించే రాజధాని నిర్మించాలని బాబు గారు ఏదైతే అనుకున్నారో 32,000 ఎకరాలు ఆ రోజున ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎక్కడ కూడా ప్రపంచంలో మనం చూడాల. అటువంటి రాజధాని మనకు వచ్చినట్టయితే మన పిల్లలు ఇక్కడి నుంచి, మన ఇంటికాడి నుంచి రోజు బయలుదేరి ఉద్యోగాలు చేసి మన ఇంటికి వచ్చి శుభ్రంగా చక్కటి జీవన ప్రమాణాలు మనం కూడా మెరుగుపరిచే విధంగా చేసేటటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా గమనించండి. అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా దీన్ని చాలా తీక్షణంగా వాచ్ చేస్తూ ఉన్నారు. రేపు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, ఏం చేయాలి అనేది కూడా ఒక నిర్ణయం తీసుకోండి. తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సైన్యంలాగా మనం మిగిలిన వాళ్ళందరికీ కూడా ఉత్తేజపరిచి, వాళ్ళని చైతన్యపరిచి మనం ఈసారి ఓట్లు వేయించుకోవాల్సిన పరిస్థితి గుడివాడ నియోజకవర్గంలో ఏర్పడింది. ఎందుకంటే గుడివాడని మనం అభివృద్ధి చేసుకోవాలి. వెనగళ్ల రాము గారిని ఇవాళ చంద్రబాబు గారు పంపించారు. పోయిన సంవత్సరం 23వ సంవత్సరం 22 డిసెంబర్ నుంచి కూడా ఆయన ఇక్కడే ఉండి, ఆయన ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ చదువుకొని, ఇక్కడ పెరిగి విద్య అంతా కూడా ఇక్కడే నేర్చుకొని అమెరికా వెళ్ళి అక్కడ కూడా వ్యాపారాలు చేసి చక్కటి బిజినెస్లు ఏర్పాటు చేసి అక్కడ సుమారుగా మధ్య ఎప్పుడో మాట్లాడుతూ ఉంటే చెప్తున్నారు 15 నుంచి 20,000 మందిని అమెరికాలో ఆయన ఉద్యోగాలు ఇప్పించినటువంటి పరిస్థితి. ఇవాళ కూడా 4-5 మంది ఆయన కిందకు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ గత సంవత్సరం కాలంలో జాబ్ మేళాలు ఏవైతే 4 సార్లు 5 సార్లు ఏర్పాటు చేయించి 2,000 మందికి ఏదైతే జాబ్ లెటర్స్ ఇప్పించారో అవన్నీ కూడా మనం ఇవాళ గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారితో కూడా నిశ్చితంగా ఆయన మాట్లాడటం జరిగింది. అభివృద్ధి గురించి, గుడివాడ అభివృద్ధి గురించి కూడా చర్చించడం జరిగింది. మనం ఇవాళ ఏదైతే ఈ గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి గుడివాడ వెనకబడిపోయి ఉందో ఆ వెనుకబాటుతనం నుంచి మనం బయటికి రావాలి అంటే మన రాము గారిని గెలిపించుకోవాలి. ఇక్కడ గెలిపించుకొని ఆయన్ని ఒక మన మద్దతుగా ఇక్కడ గెలిపించి చంద్రబాబు గారికి ఇచ్చినట్టయితే అక్కడ చంద్రబాబు గారు జనసేన ప్రభుత్వం వాళ్ళ పవన్ కళ్యాణ్ గారితో కలిసి, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వలివర్తిపాడు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వెనగళ్ల రాము గారికి అపూర్వ స్వాగతం పలుకుతూ వారి యొక్క సమస్యలను తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ గ్రామ నాయకులు తెలియజేసినట్టు ఏదైతే స్వార్థం కోసం కులాల మధ్య చిచ్చులు పెట్టి, మతాల మధ్య చిచ్చులు పెట్టి పబ్బం గడుపుకుందామని చూస్తున్నాడు ఈ ఎమ్మెల్యే కొడాలి నాని. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఒక్కసారి 20 సంవత్సరాలుగా ఇతన్ని మనం ఎమ్మెల్యేగా పెట్టుకున్నాం. ఒక్కసారి కూడా అభివృద్ధి చేసిన పాపం లేదు, ఒక్క రోడ్డు వేసింది లేదు, ఒక డ్రైనేజీ లేదు. ఇక్కడ అనేక మంది పేద మధ్యతరగతి పిల్లలు గంజాయికి అలవాటు పడుతున్నారని చెప్తున్నారు. ఇటువంటి నాయకుడు మనకు అవసరమా అని చెప్పి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఏదైతే ఉన్నత ఉద్యోగాలు చేసుకుని విదేశాల నుండి మన గుడివాడ వాసి వెనగండ్ల రాము గారు వచ్చి మనందరికీ మంచి చేస్తారని చెప్పి ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో సంవత్సరం నుంచి అనేకమైన సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా రైతులకి చెప్పుకుంటే కనుక వాళ్ళ పంట బోధులు నిండిపోతే
తీయించిన మహానాయకుడు ఆయన. ఏ నాయకుడు కూడా సొంత డబ్బులతో ఇటువంటి కార్యక్రమాలు చేసిన దాఖలాలు మన గుడివాడ నియోజకవర్గంలో చూడాల. మన ఎమ్మెల్యే కొడాలి నాని చూస్తే కనుక 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఎలక్షన్ ముందు నెల తప్పించి మనకు కనపడిన దాఖలాలు లేవు. ఆయన ఎక్కడుంటాడో తెలియదు, ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా ఆలోచించి నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడిని మనందరం కూడా ఎన్నుకుని అసెంబ్లీకి పంపిస్తే మన గ్రామాల అభివృద్ధి చెందుతాయి, మన నియోజకవర్గ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ ఆలోచించి విజ్ఞతతో ఇట్లాంటి అనేకమైన గొడవలు మనం చూస్తూనే ఉన్నాం. గొడవలను రెచ్చగొట్టి మనందరి మధ్య స్వచ్ఛందంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేసుకుంటే గొడవలు పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి ఇటువంటి రౌడీ మోకల్ని మనందరం కూడా తరిమి కొట్టాలి. ఖచ్చితంగా వెనుగండ్ల రాము గారు లాంటి మంచి వ్యక్తిని మనం అసెంబ్లీకి పంపించుకోవాలి. మన గ్రామ అభివృద్ధి, గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి చేసుకోవాలంటే కనుక సైకిల్ గుర్తుకు ఓటేసి జనసేన తెలుగుదేశం ప్రజాప్రభుత్వం ఏర్పడేందుకు మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఇక్కడ అలాగే జనసేన నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనందరినీ మనలో మనకి గొడవలు పెట్టాలని చూస్తారు, కాదే ఎన్ని నమ్మొద్దు. మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఓట్లు చీలకూడదని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా అందరూ ఆలోచించి ఇంకో 10 మందికి చెప్పి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడేంత వరకు మనందరం కూడా సాయశక్తిలో కృషి చేద్దామని చెప్పి ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం. గ్రామం పరిస్థితి చెప్పాలంటే చాలా ఉంది. గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు రావి గారు అన్ని ఊర్లకి 2 లక్షలు 3 లక్షలే ఖర్చు పెట్టారండి. ఈ గ్రామం కోసం 60 లక్షలు ఖర్చు పెట్టి రోడ్డు వేయించారు. రోడ్డు వేపిస్తే ఆ రోడ్డుకి అన్నీ తీసుకొచ్చినాక మేము కొడాలని రోడ్డు మీద జనాన్ని తీసుకొచ్చి ధర్నా చేశాడండి. రోడ్డు ఆ రోడ్డుకి అన్ని గ్రామాలకి కాకుండా ఒలివెర్తిపాడిన ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆయన రోడ్డు పోపిస్తే ఆ రోడ్డు ఇప్పుడు అధ్వాన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మాట్లాడడం ఎవడో ఈ కొడాలని ఇప్పుడు మాట్లాడడం. ఇప్పుడు చూస్తున్నారుగా మీరు వచ్చేటప్పుడు మేము ఏదైనా చేస్తుంటే కార్యక్రమం అక్కడ ఫ్లెక్సీలు కట్ట, విద్వేషాలు రెచ్చగొట్ట, కులాల మధ్యన సిచ్చు పెట్ట, ఈ గొడవలు తప్పనిడిచి ఈ గ్రామము గెలిచినాక కనీసం సోత్తాకి రాలేదండి. ఇంతవరకు సోత్తాకి రాలేదు. కరోనా టైంలో మా తెలుగుదేశం కార్యకర్తలు అందరం కలిసి మేము తలొక ఇదని చేసుకొని ఇంటింటికి గుడ్లు, పాలు, హార్లిక్స్, కూరగాయలు కనీసం 7-8 రకాలు పంచాం. అంటే మమ్మల్ని చూస్తే ఉలుక్కుపడే కొడాలని ఇంకా గెలిచి ఇక్కడ అభివృద్ధి చేస్తాడంట. మాలాంటి వాళ్ళని చూస్తేనే ఉలుక్కుపడుతున్నాడు. మీరు ఒకటే గమనించండి, ఆడి పని అయిపోయింది, ఇంకా ఆడేమీ చేయలేడు. మనం ఇప్పుడు కనుక కళ్ళు తెరవకపోతే ఇప్పుడు వరకు ఇప్పటికైనా సరే కళ్ళు తెరవకపోతే మన కళ్ళు మనమే మూసుకోవాల్సి వస్తుంది. మనం ఈ గ్రామంలో ఉండే పరిస్థితి కూడా ఉండదు. చూస్తున్నారుగా, ఒక పక్కన మాట్లాడుతుంటే ఇంకో మనిషిని రెచ్చగొడతాం. ఇక్కడ ఉన్నది కూడా అందరూ ఏమన్నా పెద్ద పెద్ద పోటుగాళ్ళేం కాదు. పిల్లి వ్యతిరేకాలను పెట్టి వాళ్ళకి ముందు పోపించి తగాదాలు పెట్టాలని చూస్తున్నారు. మేము ఎంత సామరస్యంగా గ్రామంలో తిరుగుతున్నామో మీరు ఒకసారి గమనించండి. ప్రతి ఒక్కరు కూడా గమనించి రాము గారికి మన ఊరు పోయినసారి తెలుగుదేశానికి 410 మైనస్, ఈసారి 400+ మనకు రావాలి, ఖచ్చితంగా రావాలని నేను ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నా. మన బతుకులు బాగుపడాలంటే చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు చేసే పనులు చూస్తుంటే జాలి వస్తుంది ఒక్కోసారి. ఏంటి పిల్లలు అయిపోతున్నారని గంజాయికి అలవాటు పడుతున్నారండి. గుడివాడ టౌన్ మరియు రూరల్ మండలాల పరిధిలో 4వ విడత ఆసరా కార్యక్రమం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో వేలాది మంది మహిళమ్మ తల్లుల సమక్షంలో ఘనంగా జరిగింది. మండలాల పరిధిలో గల 698 గ్రూపుల్లోని 6,932 మంది సభ్యులకు విడుదలైన 5,62,16,923 రూపాయల ఆసరా జంబో చెక్కును ప్రజా ప్రతినిధులు, డ్వాక్రా సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు. తొలుత మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా సమైక్య నేతలు స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 4 విడతలుగా 25,500 కోట్ల రుణమాఫీతో పాటు 3,500 కోట్ల సున్నా వడ్డీ సొమ్మును ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా సరే జమ చేసిన ఘనత సీఎం జగన్కే దక్కిందని కొనియాడారు. స్వర్గీయ వైఎస్ఆర్ సీఎం జగన్ గుడివాడలోని 20,000 మంది పేదల సొంతింటి కలను నిజం చేశారని ఎమ్మెల్యే నాని తెలియజేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు పేదల ఇళ్ల కోసం 1 ఎకరా సేకరించినట్లుగా నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొని ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్న వైసీపీ అధ్యక్షుడు గొర్లా సీను, ఎంపీపీ గద్దె పుష్పరాణి, వైస్ ఎంపీపీ బట్టు నాగమల్లేశ్వరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి, జాన్ విక్టర్,
వైస్ చైర్మన్ చింతల భాస్కర్రావు, మున్సిపల్ కమిషనర్ సుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ పాలేటి చంటి, వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మెరుగుమాల కాళీ తదితరులు పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గెలిపిస్తే మీ డ్వాక్రా గ్రూపులకు ఉన్నటువంటి 26,000 కోట్ల రూపాయల అప్పుల్ని 4 విడతలుగా మీ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి దాదాపు 25,570 కోట్ల రూపాయలని మీ మహిళా తల్లుల అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 0% ఇంట్రెస్ట్తో 3,500 కోట్ల రూపాయలని మీ అకౌంట్కి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దాదాపు డ్వాక్రా మహిళలకి మీరు చెల్లించాల్సినటువంటి బాకీ కానీ మీరు చెల్లించాల్సినటువంటి వడ్డీ కానీ 29,000 కోట్ల రూపాయలని మరి పేద మహిళలకి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎన్నికల వాగ్దానంలో ఆయన 2019లో చెప్పడం జరిగింది. ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీరు గతంలో చూసినట్లయితే 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మీ డ్వాక్రా గ్రూపులకు ఉన్నటువంటి రుణాలని పూర్తిగా రద్దు చేస్తాను, నేను 2వ సంతకం పెడతానని చెప్పి 21,000 కోట్ల రూపాయలు సంతకం పెట్టకుండా ఒక పైసా కూడా ఇవ్వనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీ దగ్గర అప్పుడు ఉన్నటువంటి పావలా వడ్డీని రూపాయి వడ్డీ చేసి 5 సంవత్సరాల్లో 11,000 కోట్ల రూపాయలు మీ దగ్గర డబ్బులు కట్టించుకొని మీకు ఎన్నికల ముందు పసుపు కుంకం అని చెప్పి 9,300 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తేడా మీరందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా గుడివాడలో ఉన్నటువంటి 17,000 మంది నిరుపేదలకు ఇళ్ళు కట్టించుకోవాలి, ఇళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 77 ఎకరాల ల్యాండ్ కొని ఈరోజు టిక్కో ఇళ్ళు కట్టినటువంటి ప్రాంతం మరి రాజశేఖర రెడ్డి గారు కొన్నటువంటి ల్యాండ్ 77 ఎకరాలు. అది కాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 180 ఎకరాల ల్యాండ్ కొని గుడివాడ పట్టణంలో మరి గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి పేదలకి 850 కోట్ల రూపాయలతో టిక్కో ఇళ్ళు నిర్మించి 180 ఎకరాల ల్యాండ్ కొని దాంట్లో 180,00,000 రూపాయల ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి భారంతో కరెంటు, సబ్స్టేషన్లు, మంచినీటి సౌకర్యం, ట్రైన్లు, రోడ్లు అవన్నీ కల్పించి దాదాపు 350 కోట్ల రూపాయలు జగనన్న కాలనీ ఖర్చు పెట్టేప్పుడు దాకా. అంటే దాదాపు 1,200 కోట్ల రూపాయలు, 1,300 కోట్ల రూపాయలు జగనన్న కాలనీకి కానీ టిక్కోకి కానీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టి 7,000 మంది పేదలకి పట్టాలు, 9,000 మందికి టిక్కో ఇల్లు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, తెలుగుదేశం వాళ్ళు వచ్చి చాలా మాటలు చెబుతున్నారు. ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే దాదాపు 300 ఎకరాల ల్యాండ్ కావాలి. మీకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలంటే 300 ఎకరాల ల్యాండ్ కావాలి. రాజశేఖర రెడ్డి గారు 77 ఎకరాల ల్యాండ్ కొన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 185 ఎకరాల ల్యాండ్ కొన్నారు. అవి కాక వాంబే కాలనీ కావచ్చు, లేకపోతే ధనియాలపేట కావచ్చు, కాళహస్తి కాలనీలో కావచ్చు, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2 అని చెప్పి ఇచ్చినటువంటి స్థలాలు. 350 ఎకరాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా 350 ఎకరాల ల్యాండ్ కొని దాదాపు గుడివాడ పట్టణంలో 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి నిర్మాణం చేసినటువంటి వ్యక్తులు. నేను ఒకటే అడగదలుచుకున్నా, చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నా. నేనేం చంద్రబాబు నాయుడిని తిట్టట్లా, ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కూడా ప్రశ్నిస్తున్నా. ఈ గుడివాడ నియోజకవర్గంలో 14 సంవత్సరాల్లో పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ గుడివాడ పట్టణంలో కానీ పరిసర ప్రాంతంలో కానీ 1 ఎకరం స్థలం కొన్నా కూడా చెప్తే 106 ఎకరాల్లో మరి ఆనాటి రాజశేఖర రెడ్డి గారు పొలం కొని మరి కొత్తగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక నీటి కొరత ఉందని చెప్తే ఇక్కడ 4 ఓవరేజ్ ట్యాంకులు కట్టించి నీటిని కష్టాలను తీరుస్తున్నాం. అదేవిధంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టాలంటే
70 కోట్ల రూపాయలు ఇచ్చి బ్యాలెన్స్ అండ్ రిజర్వాయర్ పని కూడా మొదలెట్టాం. అది కూడా అయితే 2 కోట్ల కూడా నీళ్ళకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఆసరా కావచ్చు, లేకపోతే వృద్ధులకి, వికలాంగులకి, వితంతులకి ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ 1వ తారీఖు వాలంటీర్లు పెట్టి మీకు అందించేటువంటి కార్యక్రమం కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకొచ్చి మీ ఇంటికి పంపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఎన్నికలు వచ్చినాయి, తప్పకుండా మీ దగ్గరికి వస్తాం, మేమేం చేసాం, వాళ్ళు ఏం చేశారు అన్నీ కూడా చెబుతాం. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మీకోసం పనిచేస్తున్నటువంటి మీ పిల్లల చదువుల కోసం, లేకపోతే మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నా, మీకు ఇంటిని సౌకర్యాలు కల్పించాలన్నా, మీకు ఆర్థికంగా చేయూతనివ్వాలన్నా, మీ కాళ్ళ మీద మీకు నిలబడేటువంటి మీ కుటుంబాలను పోషించుకోవడానికి ప్రభుత్వం ఆర్థికంగా అండదండలు ఉండాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ, మీకు వచ్చారు, ఎండగా ఉంది, కొంతమంది కుర్చీలు ఏర్పాటు చేయలేకపోయాం, ఏమైనా లోటుపాట్లు ఉంటే క్షమించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. మోటూరు గ్రామంలో సచివాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని పోలీసుల మధ్య గ్రామంలోకి రావాల్సిన దుస్థితి ఏర్పడిందని జనసేన నాయకులు పాలంకి సారథి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని పోలీసులు లేకుండా ప్రజలకు వెళ్లే పరిస్థితులు లేవని ఆయన అన్నారు. మోటూరు గ్రామంలోని కొడాలి నాని వస్తున్న నేపథ్యంలో ముందుగా ఈ గ్రామానికి వచ్చిన పోలీసులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ జనసేన మరియు టీడీపీ నేతలను, కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేయడం దారుణమన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతత్వపు పరిపాలనలో ఉన్నామా అంటూ పాలంకి సారథి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మోటూరు గ్రామ జనసేన పార్టీ మరియు టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. నిన్న మన మోటూరు గ్రామంలో సచివాలయం ఎప్పుడో పూర్తయింది, సంవత్సరాల క్రితం. దానికి ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పి హడావుడిగా నిన్న ప్రారంభోత్సవానికి స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు నాని గారు వచ్చారు. ఆ సందర్భంగా ఈ మోటూరు గ్రామంలో వీధి వీధికి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి జనసేన, టీడీపీ నాయకుల్ని, కార్యకర్తలను అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసి భీతవాహ పరిస్థితుల్లో నిర్మానుష్యమైన వీధుల్లో నాని గారు వచ్చి ఆ ప్రారంభోత్సవం చేసి వెళ్ళారు. ఇంకా ఎన్నికలు రాకముందే ఆయన ఈ గ్రామాల్లోకి రావాలి అంటే జగన్ వచ్చినట్టుగా పరదాల మధ్యలో వచ్చినట్టుగా ఈయన పోలీస్ పికెటింగ్ మధ్యలోనే ఆయన సొంత గ్రామాల్లోనే తిరగటానికి ఇబ్బంది పడి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసుకున్నారంటే నిజంగా ఆయన ఒప్పుకోవాలి. ఇప్పటికే ఆయన ఇంచుమించు ఎన్నికల్లో సగం ఓటమి చెందినట్టే. ఈ మోటూరు గ్రామంలో పోలీస్ పికెటింగ్లో ఆయన పర్యటించే పరిస్థితి వచ్చిందంటే ఇప్పటికే ఆయన సగం ఓటమి చెందినట్టే. ఇదంతా కూడా గుడివాడ నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి. ఈ విధంగా ఈ గ్రామ ప్రజలకి నిన్న చాలా బాధాకరంగా చేశారు ఆయన. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క విషయాలు తెలియజేస్తారు. నమస్తే సార్. మన గుడివాడ నియోజకవర్గం ప్రజలకి విజ్ఞప్తి, ఇప్పుడు మా ప్రజలు ఏ గొడవ చేయకోకుండానే ముందే 2 గంటల ముందు పోలీసులు వచ్చి మా జనసేన, టీడీపీ నాయకుల్ని అరెస్ట్ చేశారు. రేపు పొద్దున మమ్మల్ని ఓటన్నా ఏం ఇస్తారా, వాళ్ళే వేసుకుంటారా? అది మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఏమనుకుంటున్నారో, ఎలా ప్రవర్తిస్తారనుకుంటున్నారో ప్రవర్తించండి. ప్రజాస్వామ్యం అన్నది ఒకటి ఉంది, గుర్తించండి. అది గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు. నిన్న మా పక్క గ్రామం మోటూరు గ్రామంలో సచివాలయం ప్రారంభోత్సవం చేశారు నాని గారు. ఈ పరిస్థితుల్లో మన తెలుగుదేశం కార్యకర్తలని, జనసేన కార్యకర్తలని హౌస్ అరెస్ట్ చేసి మీరు ప్రారంభోత్సవం చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది, ఎందువల్ల అలా ప్రవర్తిస్తున్నారనేది మీకే, మీ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం. తెల్లలేతి ఈ ఊళ్ళో ఎక్కడ తగాదాలు కానీ కొట్టుకోటాలు కానీ ఏమి కనపట్టలేదు. మరి ఆ పరిస్థితులు ఉండా సరే మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. నేను మంగళగిరిలో ఏదో ప్రెసిడెంట్లు, సర్పంచులు మీటింగ్ ఉందని మా దొండపాడు సర్పంచ్ని 3 రోజుల క్రితం కానిస్టేబుల్ని పెట్టి
హౌస్ అరెస్ట్ చేసి 3 రోజులు ఒక కానిస్టేబుల్ మా దగ్గర 2 కానిస్టేబుల్ అటు ఇటు తిరుగుతూ పరిస్థితుల్లో 2 కానిస్టేబుల్ని 3 రోజులు వేస్ట్ చేశారంటే ఎంత ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు అనేది మీ గవర్నమెంట్ కానీ మీరు కానీ అది ఆలోచించి మీరు పరిస్థితులు ముందు ఏం చేయాలనుకుంటున్నారో ఈ ఆంధ్రప్రదేశ్ని మీకే తెలవాలి. కానీ ఇలా ప్రజాస్వామ్యం ఉన్న ఆంధ్రప్రదేశ్లో మీరు ఈ విధంగా నియంతృత్వ పాలన ఇదో శాడిజం లాగా మీరు చేయటం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మరి సరిదిద్దుకుంటే ఇప్పుడు కాకపోతే భవిష్యత్ తరాల్లో అయినా మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు ఇక వచ్చే పరిస్థితులు లేవు. అది ఒకటి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుని నడుచుకుంటే రాజకీయంగా మీరు బాగుపడతారని మేము అనుకుంటున్నాం. సెలవు. గుడివాడ ప్రజలకు నమస్కారం అండి. నిన్న మోటూరు గ్రామంలో సచివాలయం ఓపెనింగ్ అని చెప్పని మన కొడాల నాని గారు వచ్చారండి. దానికి ముందలే జనసేన నాయకుల్ని టీడీపీ నాయకుల్ని అవసరం చేశారు. అంటే ఆయన పరిపాలన ఎలా ఉందో గుర్తుంచుకోండి. ఏమైందంటే ఆయన మీద ఆయనకే నమ్మకం లేకుండా పోయింది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలు అందరూ ఉంటారు. వాళ్ళ ప్రజలు భయభ్రాంతులు పెట్టి ఇవాళ వచ్చి ఈ సచివాలయాన్ని ఓపెన్ చేయటం అది ఎంతవరకు న్యాయం అని చెబుతున్నాం. అసలు అంత కాడికి తెచ్చుకోవడానికి అసలు అవసరం ఏముంది దీనికి? మేము ఒకటే చెబుతున్నాం, ఇవాళ పరిపాలన ఈ 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఒక ఏ గ్రామంలో నియోజకవర్గంలో ఒక గ్రామంలో కూడా తిరగకోకుండా ఉండి ఇవాళ ఎవరిని ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసి అరెస్ట్ చేసి వచ్చి ఓపెనింగ్లు చేయడానికి సరిపోతుంది. మేము ఒకటే చెబుతున్నాం కొడాల నాని గారికి, ఈ నియోజకవర్గంలో మీరు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. ఏదైనా ఒక చిన్న విషయంలో కూడా ఇవాళ ఒక రోడ్లు వేసుకోవడానికి కానీ రైతులకు కానీ మీరు ఏమైనా మేలు చేశారా? ఎంతసేపు మీ మేలు కోసం తప్ప ప్రజల మేలు కోసం మాత్రం ఏరీ చేయట్లేదు. మీరు ఇసుకలు అమ్ముకుంటున్నారు, నెక్స్ట్ అని క్యాష్లో పెడుతున్నారు, లాస్ట్కి డంపింగ్ యార్డ్లో మట్టి కూడా అమ్ముకుంటా కూడా రెడీ అయిపోయారు మీరు. అంటే మీరు ఎలా ఉందంటే మీరు సంపాదించుకోవడం తప్ప ప్రజల మీద మాత్రం మీకు చిన్నపాటి మమకారం లేదు. ప్రజలకి అసలు ఏమైనా చేద్దామని కూడా లేదు. ఇవాళ ఆ విధంగా మీరు ఇవాళ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు ఇవాళ ఎలా అయిపోయిందంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకుని ఎలా వస్తున్నారో అట్టాగే మీరు కూడా ఆయన బాటలో నడుస్తున్నారు. ఎందుకంటే మీరు ప్రజా సమస్యల మీద కానీ ప్రజల కోసం ఏం చేయట్లేదు కాబట్టి భయపడి మీరు ప్రజల్ని ఇళ్లలో కూర్చోబెడటానికి మిమ్మల్ని ఏదైనా ప్రశ్నిస్తారేమోనని చెప్పని ముందుగానే ఇలా అరెస్టులు చేస్తారు. ఇది ఎట్లయినా కరెక్ట్ కాదండి. ఇంకా మా అయితే ఒక 1-2 నెలల్లో ఉంది. మిమ్మల్ని ఎట్లయినా సరే ఈ గుడివాడ నియోజకవర్గం నుంచి ఈ 20 సంవత్సరాల నుంచి పడిన బాధలన్నీ కూడా విముక్తి చెందడానికి ఈసారి మిమ్మల్ని కంపల్సరీగా వాడబడటానికి జనసేన పార్టీ టీడీపీ పార్టీ 2 ఉమ్మడిగా గుడివాడ 11వ వార్డులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ పట్టణ అధ్యక్షులు గొర్లా శ్రీను విచ్చేసి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని గొర్లా శ్రీను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షులు షేక్ బాజీలు పాల్గొని సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చింతల భాస్కర్ రావు, ఖాదర్ బేగ్, అబ్దుల్ సమద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2వ విడత జగనన్న ఆరోగ్యశ్రీ 11వ వార్డు సచివాలయంలో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పట్టణ అధ్యక్షులు గౌరవనీయులు గొర్ల శ్రీను గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ పట్టణ సెక్రటరీ అయిన కోల భాష గారికి, డాక్టర్లమ్మకు మరియు సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే లక్ష్యం ఆయన పెట్టింది. పేద ప్రజలు ఏదైనా జబ్బు చేస్తే ఆ జబ్బుకి కొన్ని లక్షల రూపాయలు అవుతుంటే వాళ్ళ జీవితం రోడ్ల మీద పడుతుంది. పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు బాగుండాలని ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం పెట్టి వాళ్ళకి అన్ని విధాలుగా ఏ ప్రాబ్లమ్స్ అయినా ఇక్కడ చూపెట్టి ఒకవేళ అది పెద్దదైతే పెద్ద హాస్పిటల్ కూడా పంపించే విధంగా పెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ పెట్టిన అంతకుముందు లిమిట్ 5 లక్షలు ఉండేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల రూపాయలకి పెట్టారు. దాంట్లో ఈ ఎంత పెద్ద ఖరీదు వైద్యం అయినా క్యాన్సర్ వచ్చిన, బోన్స్ గురించి లోపల ప్రాబ్లం వచ్చిన దాని గురించి కొన్ని లక్షలు అయితే దాని గురించి పేదవాడి మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఈరోజు మనం ప్రైవేట్ హాస్పిటల్కి ఆర్ఎంపీ హాస్పిటల్కి వెళ్తే ఫీజు 50 రూపాయలు, 100 రూపాయలమ్మ. బయట ప్రైవేట్ హాస్పిటల్ 200, 300 ఉంటుంది.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే వైద్యం పంపిస్తున్నాడు, వార్డులో వైద్యం తీసుకొస్తున్నాడు. దాని గురించి మనం కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకున్నారు, కానీ పేదవాడి మధ్య తరగతి కుటుంబాల గురించి ఎవరు ఆలోచించాలా. కానీ పిల్లల చదువు కానీ, మనకి అనారోగ్యం వస్తే ఏం చేయాలి, ప్రజలు ఎట్టా ఉండాలి, వాళ్ళకి ఏ కార్యక్రమాలు కావాలి గురించి ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం రేపు 2024 ఎలక్షన్ వస్తుంది, మీరందరూ గమనించాలమ్మా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా తేడా ఉందో గమనించి రానున్న రోజుల్లో రేపు 5వ ఎమ్మెల్యేగా కొడాలి నాని గారికి, 2వ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను. ఆశా వర్కర్ల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 9వ తేదీ నిర్వహించే ధర్నాను అన్ని ప్రజా సంఘాలు మరియు ప్రజలు జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆర్సీపీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ధర్నాకు పిలుపునిచ్చిన ఆశా వర్కర్లను మరియు యూనియన్ నాయకులను గృహ నిర్బంధం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ సమావేశంలో 5వ కార్యదర్శి రజనీ తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా 8వ తారీఖు ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకి పిలుపునిచ్చారు. కానీ ధర్నాకి పిలుపు 8వ తారీఖు ఇస్తే 6వ తారీఖు 7వ తారీఖు తెల్లవారుజాము నుంచే వాళ్ళు ఆశాలకు మద్దతు ఇచ్చే సిఐటు నాయకులకు నోటీసులు ఇవ్వటం, అట్లాగే ఆ ధర్నాకి అనుమతి లేదు, మీరు వెళితే చట్టం వ్యతిరేకత కాబట్టి మీ మీద చర్యలు తీసుకుంటామన్నట్టు నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ నోటీస్ కూడా రాత్రి 12 దాటిన తర్వాత వాళ్ళు వచ్చి పోలీసులు ఇవ్వటం అంటే చాలా దుర్మార్గం. ఆ లేడీ పోలీస్ కానిస్టేబుల్ కూడా తీసుకొచ్చి 4 వచ్చి ఆ నోటీసు తలుపు కొట్టి మరి ఇచ్చేళ్ళ పరిస్థితి. నోటీస్ ఇచ్చారనుకుంటే ఉదయం వచ్చి మళ్ళీ సిఏ గారు ఫాలోఅప్ చేయమన్నారని ఇప్పుడు 2 కానిస్టేబుల్ మా ఆఫీస్ దగ్గరే ఉన్న పరిస్థితి ఉంది. ఎలా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, ప్రజలకు ఓటు హక్కు ఉంది, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అడిగే హక్కు ఉంది. అడిగే హక్కుకి నిరసన తెలియజేయడానికి ధర్నాలు కానీ సమ్మెలు కానీ నిరసన కానీ తెలియజేసుకునే హక్కు ఉన్న ప్రజాస్వామ్యంలో ఈరోజు హక్కుల్ని కాలరాసే పద్ధతిలో ప్రభుత్వం పోలీసు యంత్రాంగంతో చేసే పరిస్థితి కనబడతాం. మన రాష్ట్రంలో ఎవరు ఏమి అడిగినా ప్రభుత్వం నిర్బంధంగా వాళ్ళని అణిచేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ఎప్పుడో 8వ తారీఖు జరిగేదానికి 7వ తారీఖు ఉదయాన్నే తెల్లవారుజామునే వచ్చి నోటీసులు ఇవ్వటం అంటే ఇంతకంటే సిగ్గుసేటు మరొకటి లేదు. ప్రభుత్వం అవి అమలు చేయడానికి ఉన్న ఇబ్బందులు, అట్లాగే అది అమలు చేయడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలి. కానీ అణిచేద్దాం అనుకుంటే ఇది ప్రజాస్వామ్యం దేశంలో సరైనది కాదు. గతంలో ఏ ప్రభుత్వాలైనా ఇట్లా ప్రజల మీద అంత నియంత్రణ, గతంలో ఎమర్జెన్సీ కానీ ఇలాంటి అనేకంగా ప్రజల మీద నిర్బంధాలు ప్రయోగించినప్పుడు ఆ ప్రభుత్వాలని కాలగర్భంలో కలిపేశారు. కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందే 48 గంటల ముందే నోటీసు ఇచ్చి వాళ్ళని భయభ్రాంతులు గురి చేయాలనుకుంటే సరైనది కాదు. కాబట్టి వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించాలి. వాళ్ళ సమస్యలు పెట్టే గొంతెమ్మ కోరికలు అంటే వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ బతకడానికి, వాళ్ళకి రక్షణ కోసం వాళ్ళు ఇచ్చే డిమాండ్స్, ఆ డిమాండ్స్ కూడా పరిష్కరించలేకోకుండా ఏదో మేము బ్రహ్మాండమైన పరిపాలన ఇచ్చామని నరేంద్ర మోడీ గారు కూడా రామరాజ్యం అంటే ఏంటి, ఒక వర్గాన్ని ప్రజల్ని, పేద ప్రజల్ని వాళ్ళు దోచుకుని ఉన్నత వర్గాలకి కార్పొరేట్ శక్తులు కట్టబెట్టేదే రామరాజ్యం. అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే నియంత్ర పరిపాలనే నియంత్రణగా అణిచేయాలని పోలీసు వ్యవస్థని ఉపయోగించుకుని చేస్తున్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి దీని మీద కూడా పోలీసులు కూడా ఆలోచించాలి. పోలీసు యంత్రాంగం కూడా ఏదో వచ్చిన పోలీసులు. నా పేరు పి రజని, మహిళా సంఘం గుడివాడ సెక్రటరీ. ఈరోజు ఏపీ అంగన్వాడీ ఆశా వాళ్ళు రేపు ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపివ్వడం జరిగింది.
మరి వారు సమస్యలను పరిష్కరించమని ప్రభుత్వం మెమరాండం ఇవ్వడం కూడా జరిగింది. 4 సంవత్సరాల క్రితం మీ సమస్యలను మేము పరిష్కరిస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నేటికి కూడా వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించలేదు. ఎందుకంటే కరోనా టైంలో వాళ్ళు చాలా వర్క్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ కుటుంబాల సమస్యలను పరిష్కరించడం అనేది వాళ్ళు చేశారు. మరి అలాంటి వాళ్ళు ఆ టైంలో చనిపోయిన వాళ్ళకు కూడా ఏమాత్రం కూడా వాళ్ళు బెనిఫిట్స్ అనేది ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పటికీ కూడా వాళ్ళకి సమస్యలను పరిష్కరించకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము. మనం మాట్లాడే స్వేచ్ఛ హక్కు మన భారత రాజ్యాంగంలో ఉంది. మనకు అవసరమైనవి అడగవలసిన అవసరం కూడా మనకి ప్రభుత్వం కల్పించింది. అలాంటిది ఇప్పుడు వాళ్ళకున్న సమస్యల్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వచ్చి మాకున్న సమస్యలను పరిష్కరించండి అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్న సమయంలో వాళ్ళు ముందుగా నిర్బంధం చేయటం సరైన పద్ధతి కాదు ఈ ప్రభుత్వము. కాబట్టి వాళ్ళకి కరోనా టైంలో చాలా మంది ఆశా వాళ్ళు వర్క్ చేస్తూ చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి కూడా కనీసం ఆ ఉద్యోగం అనేది కూడా ఇవ్వలేదు. అలాగే వాళ్ళకి వేతనాలు అనేది కూడా వాళ్ళు మట్టి ఖర్చులు కూడా ఎలాంటి ఏ బెనిఫిట్స్ కూడా లేవు. వాళ్ళకి నాణ్యమైన యూనిఫామ్ కూడా ఇవ్వడం లేదు. వాళ్ళకి నాణ్యమైన యూనిఫామ్ కూడా ఇవ్వాలి. అంతేకాకుండా ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే తీర్పు ఇచ్చిందో ఆ విధంగా ఇప్పుడు కుటుంబం పోషణకి 26,000 అవసరం అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. అదే మనం ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు అడిగిన న్యాయమైన కోరికలను వీళ్ళు చెప్తున్నప్పుడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లింగవరం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన వెనగండ్ల రాము. ఎన్నికల్లో కొడాలి నాని గెలుపు కాదు, కనీసం డిపాజిట్లు కూడా రావన్న రాము. గుడివాడ రూరల్ మరియు పట్టణ పరిధిలోని డ్వాక్రా మహిళలకు 4వ విడత ఆసరా చెక్కులు అందించిన ఎమ్మెల్యే కొడాలి నాని. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాము అనుకుంటే మరోసారి ప్రజలు జగనన్నకు ఓటేయాలని కోరిన కొడాలి నాని. మోటూరు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో జనసేన టీడీపీ కార్యకర్తలు అదుపులోకి తీసుకోవడం దారుణం. పోలీసులు అనలేకపోతే ఈ వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు లేవన్న జనసేన నేత పాలంకి సారథి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.